ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనెవరో తెలుసా? గోపాలు, నువ్వు ఉండయ్యా, ఉండు. ఏంటి వీడి మీద పెట్రోల్ పోసి కాల్చేస్తానని భయం పుట్టిందా? ఆపుతున్నావు? నువ్వు లావాతోనే పెట్టుకుంటున్నావురా. నీ ఆనవాళ్ళు కూడా ఉండవు. ఏంటి ఆ చూపు? బాధ సారు, మీరు కాస్త మా బాధను అర్థం చేసుకోండి. మా గుడిసెలు కూడా కాల్ చేస్తున్నారు. అసలు మేమెక్కడుంటాము? వెళ్ళి శ్మశానంలో ఉండండి. పోనీ మేము పంపించమా? ఎరా పంపిద్దామా? ప్రాణాలంటే మీకు లెక్క లేదా సారు? మీ ప్రాణాలకు విలువ ఉంది తొక్క. వీలు వేస్తే వస్తుంది. మేము ఏంగా? మేము వెళ్ళంగా. ఏయ్, ఈయన్నే ఉంటాము. అవి మావి. అవునా? అవి మీవే? ఇక్కడే ఉంటారా? రేయ్, ఈ ఏరియాలోనే వీళ్ళు లేకుండా వెళ్ళని గింటి పడేయరా. ఏం చూసుకుని సార్ మీకు ఈ ధైర్యం? ఇప్పుడే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అబ్బా, నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అయినా నువ్వెందుకు అక్కడికి వెళ్తావు? వాళ్ళనే ఇక్కడికి రప్పిస్తా, అప్పుడు కంప్లైంట్ ఇవ్వు, ఓకేనా? చెయ్యరా, నీకు కొమ్ము కాచేవాడెవడో కూడా తెలుస్తుంది. ఇక్కడే వాడి సంగతి కూడా తెలుస్తాను. హలో, చెప్పండి సార్. నేను ఫ్లాట్స్ దగ్గర ఉన్నాను. ఎలాగా జనం మళ్ళీ వచ్చారు. నా మీద కంప్లైంట్ ఇస్తారంట, వచ్చి తీసుకోరా. ఓకే సార్. రా. వస్తున్నాడు, కంప్లైంట్ ఇవ్వండి. సారు, మీరే ఇంకో పాలి ఆలోచించవచ్చు కదా సారు. ఏంటి మళ్ళీ టోన్ మారిపోయింది? ఆ ఎస్ఐ వచ్చినా పని వదనా? ఈసారి అవుద్దాం, ప్రయత్నించు. మేము వచ్చిన పని నీకు తెలిసాకుంటుందిరా. నీ గుండె జారి అరికాల్లోకి వస్తుంది. ఓహో, వీడా? వచ్చాడుగా, ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వండి. సారు, మా ఇళ్ళలోకి మమ్మల్ని వెళ్ళనియట్లేదు. మీరే ఏదైనా. ఆపండమ్మా. ఎన్నిసార్లు మీ జనాలు స్టేషన్కి వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చారు, అయినా నేను తీసుకున్నానా? నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు ఆ ఇల్లు రావు, పెద్దోళ్ళతో గొడవలొద్దు, ఇంకో ఊరు వెతుక్కోండి అని చిల్లెక్కి చెప్పినట్టు చెబుతూనే ఉన్నానుగా. మళ్ళీ అదే పంచాయతీ పెడుతున్నారు. సార్ ఏదో మంచి మూడ్లో ఉండి నాకు ఫోన్ చేశారు, లేదంటే మీ ప్రాణాలు తీసేవాడు. మీరు ఒక్కటే మనసులో ముద్రేసుకోవాలి, ఈ ఇల్లులో మీవి కావు, మీకు రావు. ఇంకా చప్పుడు చేయకుండా వెళ్ళిపోండి. ఈ మాటనే సార్ మీరు చెప్పేది? మీ వాళ్ళకి ఎప్పుడు చెప్పేది ఇదే కదమ్మా, ఇందులో కొత్తగా ఏముంది? న్యాయం కోసం మీ దగ్గరకు వస్తారు. ధర్మాన్ని కాపాడాల్సిన మీరే
వీళ్ళకి చేయాల్సిన డ్యూటీ వీళ్ళకి చేయకపోవడం కరెక్ట్ కాదు సార్. ఏంటి రూల్స్ మాట్లాడుతున్నావు? ఆ, మన గురించి తెలియక తెగ వాగుతుందిరా. అవునా? ఆ, ఈ వాగుడు వాగే బదులు మీకు ఆ ఇల్లు కావాలంటే ఆయన ఏదో అడిగింది చేయొచ్చుగా. ఏమి బలి? ప్లాట్కి 20 లక్షలు నెట్ క్యాష్. ఎందుకు ఇయ్యాలా? గవర్నమెంట్ దాన్ని మాకు ఉచితంగా ఇచ్చింది. నేనివ్వను కదా. మీ వెనక ఇంకా ఎవరో ఉండుంటారు, లేదంటే మీరింత సాహసం చేయరు. ఈ రాయుడికి ఇంకొకటి వెనక్కి కావాలా? మొత్తం నేనే. ఈ ఫ్లాట్లు మొత్తం నాకే. ఏం చేయగలరో ఏం చేసుకుంటారో చేసుకోండి, వెళ్ళండి. ఇంకా ఎందుకమ్మా ఇలానే ఉంటారు? ప్రాణాలు పోతాయి. నా మాట విని సారు తలా 10,000 ఇస్తారు, అవి తీసుకొని వెళ్ళిపోండి. నేను ఇప్పిస్తాను. మా కోసం మీరు అంత పెద్ద సాయం చేస్తున్నారా సారు? మరి ఇంకెప్పుడు ఇటు రాకండి. తలా 10,000 తీసుకొని వెళ్ళిపోండి. మేము అవి తీసుకోం సారు. తీసుకెళ్లే వాళ్ళే వస్తున్నారు, కాసేపు ఉండండి. ఓహో, మీ చేతులతో పుచ్చుకోరా? ఎవడైతే ఏంటి సార్, వాడెవడో రానివ్వండి, మీరు ఇచ్చేయండి, అయిపోతుంది. ఓకే. ఎస్పీ సార్ వస్తున్నారేంటి? సార్ ఏంటి గొడవ? ఏం లేదు సార్, ఏదో చందా కోసం వచ్చారంట సార్, అంతే. అయినా మీరేంటి సార్ ఇక్కడ? కలెక్టర్ గారు ఇక్కడికి రమ్మన్నారని నాకు ఫోన్ వచ్చింది. నేనే చేశాను సార్. సార్ వాడొక పిచ్చోడు సార్, ఇందాక నుంచి ఏదేదో అవుతున్నాడు. నేనేం పిచ్చోడిని కాదు ఎస్ఐ, డిప్యూటీ కలెక్టర్ని. సార్ విన్నారా సార్, వాడి మాటలను విని మీరు రావడం ఏంటి సార్? అయినా కలెక్టర్ గారు ఇక్కడెందుకు ఉంటారు సార్? రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి. ఏయ్, నువ్వు రాయ్ రాయ్ ఆవిడ కలెక్టర్ అక్షరా గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.